హాయ్ అండి. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ ప్రోటీన్ దోశను ప్రిపేర్ చేసుకుందాం. ఈ దోశలు మనం 4-5 రకాల పప్పుల్ని ఉపయోగించి చేస్తామండి. ఈ దోశలు చాలా హెల్దీ రెసిపీ అండి. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం ఈ దోశల్ని పిల్లలకి చాలా టేస్టీగా ఈజీగా పెట్టేయచ్చు. మనం ముందు రోజు నైటే ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు పెసల్ని వేసుకోవాలండి. ఈ పెసల ప్లేస్లో పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి అరకప్పు అలసందల్ని వేసుకోండి. అలసందల ప్లేస్లో మీరు కందిపప్పును కూడా వాడుకోవచ్చండి. అలానే ఇంకో అరకప్పు శనగల్ని వేసుకోండి. ఇందులోకి అరకప్పు మినపగుళ్ళను కూడా వేసుకోండి. ఈ 4 పప్పులు కలిపి 2 కప్పుల కొలతగా రావాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్ వేసుకోవాలి. నేను మాత్రం 1/2 కప్పు బ్రౌన్ రైస్, 1/2 కప్పు కొరలు వేసుకున్నాను. మీరు ఇలా కాకపోయినా 1 కప్పు మామూలు రైస్ను కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అటుకులు, కొన్ని మెంతులు, 2-3 ఎండుమిరపకాయలని వేసి ఈ పప్పులన్నిటినీ చక్కగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మునిగేట్టుగా నీళ్ళు పోసేసేసి మూత పెట్టి 4-6 గంటలు కానీ నైట్ మొత్తం నానబెట్టేసేయండి. మార్నింగ్ లెగిసిన తర్వాత నానిన ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు జీలకర్ర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఎలాంటి బరుకు లేకుండా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు మీకు కావాలంటే దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తెల్లారి వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం వాటర్ పోసి దోశ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోండి. ఆ తర్వాత పెనం పైన దోశలు వేసేసుకోవటమే. చూసారా దోశలు ఎంత పల్చగా వస్తున్నాయో. కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 వైపులా తిప్పి పల్చగా ఉన్న ఈ టేస్టీ దోశల్ని ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రోటీన్ రిచ్ దోశల్ని వేసేసి పిల్లలకి పెట్టేసేయండి. మామూలు దోశల మాదిరిగానే ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది.